హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేల్ బుల్లోడు. ఫస్ట్గా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా చేసుకున్నారు 31st నైట్కి. నేనైతే ఏం చేసుకోలేదు, రూమ్లోనే ఉన్నా. టైం ఏం చేస్తాం, తప్పదు కదా. ఓకే, ఈ వీడియో వచ్చేసి ఈ డే నాకు ఎలా జరిగిందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. టైం 10 అవుతా కూడా ఇంకా మంచం అలానే ఉంది చూడండి. న్యూ ఇయర్ కదా, టెంపుల్కి వెళ్ళాలని రోడ్డు పైకి వచ్చాను. చలి మాత్రం సంపుతాంది. ఈ రోజు మనం శివాలయం వెళ్తున్నాం. ఆ శివాలయం టెంపుల్ వచ్చేది ఈ గుళ్ళో ఒక హనుమాన్ విగ్రహం ఉంటుంది. అది చూడండి మీరు, చాలా బాగా నచ్చుతుంది మీకైతే. అలా పరమశివుడికి దండం పెట్టుకుని ఈ ఇయర్ అన్న బాగుండాలని కోరుకున్నా. ఇందాక హనుమాన్ విగ్రహం అన్నా కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. నాకైతే ఈ హనుమాన్ విగ్రహం చాలా బాగా నచ్చింది. ఈ విగ్రహం చూస్తుంటే నన్నే చూస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇప్పుడు చూడండి, ఆ హనుమాన్ విగ్రహం మిమ్మల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా. నా మాట నిజమే కదా, విగ్రహం చాలా బాగుంది కదా. మళ్ళీ ఒకసారి వస్తాం ఈ టెంపుల్ కి. ఇప్పుడు కూడా చూడండి, హనుమాన్ నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అలా టెంపుల్ నుంచి రూమ్కి వచ్చేసాను. రూమ్కి వచ్చి డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ రోజు మాకు హాలిడే ఉంది. మీకు హాలిడే ఉంది ఎవరికైనా? మా రూమ్మేట్స్ కి వర్కింగ్ డే అంట, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు. నేను ఈ రోజు కుకింగ్ బాధ్యత నాదే. నిజమబ్బా, నేను బాగా కుక్ చేస్తాను. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఫైనల్ గా నేను చేసే కర్రీ చూసి నాకు మీరే షాక్ అవుతారు. ఇప్పుడు మనం చేయబోయేది చికెన్ ఫ్రై. దానికంటే ముందు మనం మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు మనం రాగి మాల్ట్ తాగుతాం. ఎందుకంటే నేను డైట్ లో ఉండా. ఏదో అలా అలా చేస్తున్నాలేండి. ఇంకా నేను దీన్ని తాగేసి ఇంకా ఆనియన్స్ మిర్చి అది కట్ చేశాను. బాగా ఫ్రై చేసినాక చికెన్ వేసినాను నేను దీంట్లో. మిడిల్ లో ప్రాసెస్ అంతా లేపేసాను. ఒకసారి ఫుల్ వీడియో పెడతానండి చికెన్ ఎలా చేసేది. ఈ కర్రీ లుక్ చూస్తుంటే నన్ను చేసుకోబోయే వాళ్ళు చాలా లక్కీ అనిపిస్తుంది. మాట వింటుంటే సిగ్గేస్తుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఫైనల్ గా అయితే చికెన్ కర్రీ చేసిన ఎలా ఉందో చెప్పండి మీరు. అది అయిపోగానే రూమ్మేట్స్ కూడా వచ్చేసారు. వాళ్ళతో పాటు ఫుడ్ తినేసాను. చికెన్ బాగుంది అన్నారు. అలా కొద్దిసేపు అయినాక రూమ్ లో బోర్ కొడుతుందని ల్యాప్టాప్ ఇష్యూ ఉంటే కిందకు వచ్చేసాం మేము. ఈ రోజు అందరికి వర్కింగ్ డే అయితే మాకు ఎందుకు హాలిడే ఇచ్చారు మాకు అది తెలియలేదు. అంతలోకి ల్యాప్టాప్ షాప్ కాడకి వచ్చేసినాం. ల్యాప్టాప్ ఇష్యూ ఉంటే మా బ్రోది. ఎంత క్రౌడ్ ఉందో చూడండి. ఇది శిల్పరాం కాడ. ఇప్పుడు బయటికి రావడానికి రీజన్ స్టార్ మార్కెట్. ఎందుకంటే కొన్ని థింగ్స్ కావాలో దానికోసం వచ్చినాం. ఇప్పుడు అందరు పబ్లలో రిసార్ట్స్ లలో చిల్ అవుతుంటే నేను మార్కెట్ లో కూరగాయలు కొనడానికి అయితే వచ్చాను. అంతలో ఇక్కడ బ్లూబెర్రీస్ కనబడుతుంది. కొన్ని బ్లూబెర్రీస్ కూడా తీసుకుని తినేదానికి. అంటే ఇంకా అలా రూమ్ లో పెట్టేసి నైట్ అయ్యేసరికి వాకింగ్ చేద్దామని బయటకు వచ్చినాం మేము. అలా సైడ్ కి చూడగానే ఇలాంటి చూసి మా జీవితంలో రాసి పెట్టలేదేమో అనిపించింది. నేను మా బ్రోతో ఉండి మనకి ఎవరు లేరు బ్రో ఇలా నేర్పించేదానికి అని చెప్పాను. ఇలా ఈ రోజు అయితే గడిచింది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం. మళ్ళీ బాయ్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వేల్ బుల్లోడు ఫర్ మోర్ వీడియోస్. ఇది మన ఛానల్ అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి.